పరిశుద్ధుడు అయిన దేవా నీకే వందనాలు. మా మంచి దేవుడవు తండ్రి, మా రక్షకుడవు, మా విమోచకుడవు. నీ అనాది సంకల్పాన్ని బట్టి, నీ దయని బట్టి ప్రభా, వివాహ కార్యక్రమాన్ని ప్రభా నా తండ్రి ఎంతో నాయన దేవా దీవెనకరంగా మీరు ప్రారంభించి దేవాన తండ్రి పెండ్లి చూపులకు వెళ్ళినటువంటి ఆ రోజు నుంచి దేవాన తండ్రి అన్ని విషయాలు మాట్లాడుకుని నా తండ్రి ఈ రోజున పెండ్లి కుమారుడిని సిద్ధపరిచే ఈ సమయం వరకు మీరు ఇచ్చినటువంటి క్షేమాన్ని భద్రతను బట్టి మీకు వందనాలు. అలాగే పెండ్లి కుమారుడిని మీరు ప్రేమించి నా తండ్రి ఈ రోజున నా తండ్రి తనను దేవానైనా పెండ్లి కుమారుడిగా నా తండ్రి సిద్ధపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. దేవా కుటుంబంలో నాయన వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అలాగే అక్క చెల్లెళ్ళు, నాయన కుటుంబం అంతా బంధుమిత్రులతో కలిసి ఈ రోజున నా తండ్రి యేసుబాబును పెండ్లి కుమారుడిగా సిద్ధపరుస్తూ ఉండగా ఈ కార్యమంతట్లో మీరు అధ్యక్షులుగా ఉండి మీ నామానికి మహిమ కలుగునట్లుగా నాయన చక్కని ఆరోగ్యము, చక్కని ఆశీర్వాదము, చక్కని తేజస్సు దేవా ముఖములో నా తండ్రి ఆ పెండ్లి కళ నాయన రావడానికి సహాయం చేయండి. నాయన బిడ్డ మనసు నీ మీద అనుకోవటానికి మీరు చూపించండి. బిడ్డలో ఎంతో విశ్వాసంతో సంతోషంతో నాయన దేవ ఈ ప్రతి కార్యము నాయన మిమ్మల్ని ముందు పెట్టుకొని దేవ మీ ద్వారా నా తండ్రి మీ చల్లని రెక్కల నీడలో ప్రభా ప్రతి కార్యాన్ని జరిగించుకోవాలని ఆశపడుతుండగా మీరే కృప చూపించి కార్యాన్ని సఫలపరచుమని, అలాగే నాయన నీ దైవుని నిశ్చితమైతే ఇదే సమయంలో దేవ అక్కడ పెండ్లి కుమార్తెను కూడా సిద్ధపరుస్తూ ఉంటారేమో అనుకుంటున్నాం. ప్రభా నా తండ్రి ఆ బిడ్డను కూడా నాయన సిద్ధపరుస్తుండగా ఇరు హృదయాలను దేవ ఇరు కుటుంబాలను దీవెనకరంగా మీరే మార్చి ఈ గొప్ప కార్యాలు మీరే జరిగించి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిది. ఇప్పుడు దేవుని బిడ్డారా నేను దేవుని వాక్యం చదువుతాను. ఇక నేను దేవుని వాక్యం చేయాలి. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరంగా ఉండాలని దేవుని కార్యక్రమాన్ని దేవుడు దీవెనకరంగా మారుస్తూ, అలాగే పెండ్లి కుమార్తెగా మరి వారి జయంతిలో ఉన్నటువంటి అక్కడ నేను పెండ్లి కుమార్తెకు సంబంధించినటువంటి బిడ్డలు వాళ్ళందరూ కూడా దీవెనకరంగా ఉంటారని ఆశపడుతూ ఉన్నాం. దేవుని బిడ్డరా, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం 25వ వచనంలో పురుషులారా మీరు మీ భార్యను రాయబడింది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు యెషయా గ్రంథంలో 62వ అధ్యాయంలో రాయబడింది, పెండ్లి కుమారుడు పెండ్లి కూతురుని చూచి సంతోషించు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో రోమీయులకు రాసిన పత్రికలో దేవుడు చెప్తున్నాడు, నీ ప్రేమ నిష్కల్మషమైనదై ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకుని సంతోషమును సంపూర్ణము చేయుడి. దేవుడు చక్కని మాటలు దేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలను అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే మరి అన్నిటికంటే విలువైనది, పెండ్లిలో శ్రేష్టమైనది ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రేమ. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మాటలు ఉన్నాయి, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తి, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దీర్ఘ శాంతి, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండునని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తాం. ఈ సమయంలో ఎవరైనా ప్రార్థన చేస్తాం ప్రార్థన అవును ప్రేమించిన ఎంతో ఘనమైన కార్యం చేశావు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని చెప్పి అవును పరిశుద్ధ వివాహం నువ్వు జతపరిచిన విడను బట్టి నీవు లేనిదే ప్రభావ ఏది కూడా నదుపు చేయలేము. మామూలనైతే కాదు కానీ సమస్తం కూడా కార్యం చేయగల దేవుడు ప్రభావ. ఇగో ఆ బిడ్డ విషయంలో ఈరోజు నువ్వు చేసిన ఈ గొప్ప కార్యం బట్టి నేను నీకు వేవేలా ఉందన్నాను. అయితే మన ప్రభావానికి బిడ్డ విషయంలో ఏది కూడా నీ చిత్తానుసారంగా ప్రతి పని కూడా చేయడానికి పరిశుద్ధ వివాహం క్రమంగా జరగడానికి వివాహాన్ని బట్టి కేవలం సమస్యలను దీవించి
జతపరిచి అవును యేసు. ఆ బిడ్డ విషయంలో కూడా చక్కగా అన్ని విషయాల్లో కూడా ఈ నామాన్ని మహిమ జరిగించి ఈ నామాన్ని మహిమ ప్రేమను ప్రవాహం ఈ బిడ్డ సమస్తం కూడా ఈ ప్రేమ చేత దేశక్రీస్తున్నాము ప్రార్థించి ఆమేన్. కోటయ్య గారి ప్రార్థన తరగతి అవును అవును ఆమేన్. వందనాలు స్తుతులయ్యా. అవును యేసయ్యా. జ్ఞాపకం చేసుకున్నాను దయచేయను బిడ్డల్ని నాయన వేసుకోవడం మేము నమ్మి నా ప్రభావ సహాయం సహాయించి ఈ కార్యం అవునవును చూసా మాకు ఎదురవకుండా సహాయం సరే అవి కూడా వేద్దాం అవి కూడా వేద్దాం ఆ సీట్లో అలా ప్రయాణాల్లో పెళ్లికి మాత్రం విషయంలో నాయన మరి ఆత్మ విషయాలు మీ ఆత్మ తోడుగా అమ్మాయి మామూలు కాపీలు ఇద్దామా ఇక్కడ జరుగుతున్న కార్యం అంతా ఈ కనికరం కాపుదల చూడలా అందరినీ అనేక మందిని అయ్యా కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అవి ఫోన్లో ఇక మామూలుగా రావులే తీసాంగా అయితే ఇద్దాం సంతోషంగా పిడకబాటు చేసి వాళ్ళు బయలుదేరేందుకు మీరు సహాయం చేయండి వచ్చే వాళ్ళు వెళ్ళే వాళ్ళు కూడా మీరు దీవించాలి మిమ్మల్ని దిగినవి ఉండే ఇక ఇదిగో ఈ పెళ్లి కుమారుని నాయన మీరు బహుగా దీవించి ఆశీర్వదించండి సరే అయితే అవి కూడా చూద్దాం ప్రభువా మీరు కానాని ఉందిలో నాయన కార్యం చేసినట్టుగా ఈ పెళ్లి విషయంలో మా నాయన వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు ప్రభా జరిగించండి మేము అంతకాలం నా మాటలో నా ప్రార్థన మీరు ఆలకించి అంగీకరిస్తారని నమ్ముతున్నాను దయతో ఈ పాపనైనా నన్ను క్షమించి నాకు ఇచ్చిన వారిని అనేక మందిని కూడా మీరు జ్ఞాపకం చేసి దీవించమని ఈ సమయంలో వచ్చేవాళ్ళు నా ప్రాణంలో ఉన్న వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోవాలి ఏసై అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. రాకేష్ వస్తున్నాను తండ్రి కృపగల స్వామి నీకే వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని ప్రేమగల తండ్రి దయగల స్వామి నీకు వందనాలు. బిడ్డల్ని మీరు దీవించండి నాయన ఆశీర్వదించండి దేవా నాయన వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది దేవా మానవుని జీవితంలో నా తండ్రి నేను ఎలాగైతే పుట్టినరోజు విషయంలో చిన్నప్పటి నుంచి పిల్లలు ఎంతో సంతోషంగా నా పుట్టినరోజుని ఎదురు చూస్తారు అలాగే తండ్రి వివాహం కొరకు కూడా నా తండ్రి యవ్వన కాలం వచ్చినప్పుడు యవ్వనస్తుల పిల్లలు ఎదురు చూస్తారు నాయన ఆ సంతోషకరమైనటువంటి సమయం దేవా ఆ శుభ గడియలు ప్రభు ఆ దీవెనకరమైనటువంటి సమయం ఆశీర్వాదాలు ఆ సంతోషము దేవా తండ్రి ఈ బిడ్డలకు మీరు మెండుగా దయచేయండి ఎక్కడ నాయన బిడ్డల మనసులో కూడా చిన్న చిరాకు కూడా లేకోకుండా అన్ని విషయాలు చక్కగా నవ్వుతూ నాయన ప్రేమతో సంతోషంగా నాయన అందరినీ పలకరిస్తూ అందరితో ప్రేమతో కలుపుకుంటూ ప్రభా అన్ని విషయాల్లో నేను నీ నామానికి మహిమకరంగా సంతోషంగా పెట్టడానికి సహాయం చేయమని ఈ రోజున పెళ్లి కుమారునికి సిద్ధపరుస్తుండగా కృప చూపించమని యేసు నామను ప్రార్థించి వేడుకొంచున్నామా తండ్రి ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మని శక్తి వీళ్ళకు తోడుగా ఉండి దీవించునుగాక ఆమేన్. రెండు ఒకరి తర్వాత ఒకరు వచ్చి అందరూ ఈ పెళ్లి కుమారుని ఇంటి కూడా అంటే చేసే ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమాన నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమైన నీతో ఉండని నా ప్రియుడా యేసయ్యా ఆశతో నా ప్రియుడా యేసయ్యా
రూపమా ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని జుంటి తేనెదారుల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా జుంటి తేనెదారుల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమో ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమో ప్రియమైన నీతో ఉండని ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవెరుదిలో నీవేనా మనసునా నీవే ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవెరుదిలో నీవేనా మనసునా నీవే నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమో ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమో ప్రియమైన నీతో ఉండని
సిరిమల్లె వాన పడుతోంది లోన కనిపించదే కంటికి వడగళ్ళ వాన ఉరిమింది అయినా వినిపించదే జంటకి తడిసి తరుణాన కొడుకై నీలేనా సిరిమల్లె సిరిమల్లె వాన పడుతోంది లోన కనిపించదే కంటికి బలనుకోనా బలపనుకోనా కలిపిన ఈ బంధం వలదనుకున్నా వరమనుకున్నా తమరికి నీ సొంతం చినుకై వచ్చావే వరదై ముంచావే సిరిమల్లె సిరిమల్లె వాన పడుతోంది లోన కనిపించదే కంటికి మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేనా ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది